వెంకటగిరి నియోజకవర్గం బాలయ్య మండలం నుంచి కురుగొండ్ల సాయి లక్ష్మీ ప్రసన్న గెలుపుకు అత్యధిక మెజార్టీ రావడానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావి సత్యనారాయణ బాలయ్యపల్లి పంచాయతీ నందు సొంతగా ఇసుక తెచ్చుకోవాలని మామూలు ఇవ్వాల్సిందేనని మండిపడ్డారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ అధికారం స్థాపించినప్పుడు కురుగొండ్ల రామకృష్ణ, కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రసన్న దృష్టికి తీసుకెళ్లి ఎటువంటి రుసుము లేకుండా ఇసుక రవాణా ఇప్పించేదానికి కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావి సత్యనారాయణ ప్రసంగించారు. వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన బలపరిచిన శ్రీ కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రసన్న గారికి పార్టీ టికెట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే కురుగొండ్ల సాయి లక్ష్మీ ప్రసన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు స్థానిక నేత అయిన కురుగొండ్ల రామకృష్ణ గారికి 3 పర్యాయాల టికెట్ ఇచ్చి ప్రోత్సహించి ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ కుమార్తె అయిన శ్రీ సాయి లక్ష్మీ ప్రసన్న గారికి టికెట్ ఇచ్చి ఇంతకుముందు ఒకరు పనిచేస్తుంటే ఇప్పుడు ఇద్దరుగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడేదానికి అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పోయినసారి ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి కలబుల్లి మాటలు నమ్మి మా మండలంలో దాదాపు 4,000 పైచలకు మైనారిటీ వచ్చింది మాకు. ఈ సూరి అలా కాకుండా దాదాపు 5,000 ప్లస్ ఉండేటట్టు మా తెలుగుదేశం పార్టీకి 5,000 ప్లస్ ఉండేటట్టు మేము అందరం గట్టిగా కృషి చేసి దాదాపు 5,000 పైచలకు ఓట్లు మెజారిటీ వచ్చేటట్లు పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కార్యాచరణ రూపొందించుకుని మండలంలోకి వెళ్ళి ప్రతి ఇంటికి ఈ సూపర్ 6 పథకాలని వాళ్ళకి విశదీకరించి చెప్పి మేము కార్యక్రమం రూపొందించుకుంటున్నాము. దీనికి సంబంధించి ఈ గ్యాస్ సిలిండర్లు అయితే 3 సిలిండర్లు ఫ్రీగా అయితేమి, రైతుకి 20,000 రూపాయలు ఏటా ఆర్థిక సాయం అయితేమి, 20 లక్షల మందికి యువతకి ఉపాధి, అలాగే నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, బీసీ రక్షణ చట్టం ఒకటి తీసుకొస్తున్నాడు. ఇంటింటికి మంచినీరు, ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1,500 రూపాయలు, తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి సంవత్సరానికి 15,000, అంటే 3 బిడ్డలు ఉంటే 45,000, 2 బిడ్డలు ఉంటే 30,000, 1 బిడ్డ ఉంటే 15,000. ఆ విధంగా దీపం పథకం పేరుతో ఉచితంగా 3 సిలిండర్లు ప్రతి ఇంటికి ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం పెట్టాడు. ఈ పథకాలన్నీ మేము మండలంలో ప్రతి ఇంటికి చేర్చి మేము ఓట్లు అడిగి 5,000 పైచలకు ఓట్లు మెజార్టీతో మా లక్ష్మీ సాయి ప్రసన్న గారిని గెలిపించేదానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మా మండలంలో ఇసుక మా కైవలి అనేది పక్కనే వెళ్తుంది. ఇంకో 2-3 చిన్న వాగులు ఉన్నాయి. ఎక్కడా కూడా మేము ఇసుకని ఉచితంగా దొరికే ఇసుకని తెచ్చుకునేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే 7,000 నుంచి 10,000 రూపాయలు మాకు ఇక్కడికి వచ్చేదానికి అవుతుంది. ఇక్కడ స్వర్ణముఖి నుంచి కానీ పెన్నా నది నుంచి కానీ మాకు కిలోమీటర్ కాసమే లేదు. అదేవిధంగా మట్టి ఒక ఇంటికి ఒక బర్రెల కాడనో ఇంట్లోనో ఒక ఇల్లు కట్టుకుని మట్టి తోలుకునే దానికి ఆ అవకాశమే లేకుండా పోయింది. కనీసం 10 ట్రక్కులు మట్టి తోలుకోవాలంటే 10,000 లంచాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా కాకుండా మేము అధికారంలోకి వస్తే ఏ పేదవాడికి, రైతులకు కానీ ఇల్లు కట్టుకునే దానికి మట్టి అనేది ఫ్రీగా తోలుకునేదానికి మేము అవకాశం ఇస్తామని తెలియజేస్తున్నాం. అదే ఇసుక మా చుట్టుపక్కల వాగుల్లో ఉండే ఇసుక మొత్తం కూడా ఏ ఇల్లు కట్టుకునేదానికి తోలుకునేదానికి నేనైనా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎక్కడా కూడా లంచం ఇవ్వకుండా ఫ్రీగా తోలుకునేదానికి మేము శాయశక్తిలో కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా లక్ష్మీ సాయి ప్రసన్న గారికి అత్యధిక మెజార్టీతో ఈ వెంకటగిరి నియోజకవర్గంలో బాలాయపల్లి మండలంలో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి నా శాయశక్తిలో కృషి చేస్తానని ఇక్కడ ఎమ్మెల్యేగా లక్ష్మీ సాయి ప్రసన్న గారు, అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తాడని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మా బాలాయపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ 5 సంవత్సరాలు చాలా నరకాన్ని అనుభవించారు. ఎక్కడ లేని కేసులు, విపరీతమైన కేసులు,
అన్నీ మా కార్యకర్తలు చాలా బాధలు అనుభవించారు. అవన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మా ఎమ్మెల్యే లక్ష్మీ సాయి ప్రసన్న గారు మా కురుగుల రామకృష్ణ గారికి చెప్పి మొత్తం ఆ కేసులను రద్దు చేయించి మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ వాళ్ళంతు చూసేదాకా మేము వదిలిపెట్టమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా